నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులను కలవడానికి వెళ్ళారు కోయిలగూడ. సరే, ఆయన అసలు ఏ పని మీద వెళ్ళారు? అక్కడ చేసిందేంటి? ఎవరి కోసం వెళ్ళారు? ఎవరి కోసం మాట్లాడారు? అసలు ఈ కోయిలగూడెం టూర్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? మరి ముఖ్యంగా అక్కడికి వెళ్ళి రైతుల గురించి మాట్లాడాల్సింది పోయి, పొగాకు రైతులకి అసలు వాస్తవం ఏం జరుగుతుంది అనేది చెప్పాల్సింది పోయి, అక్కడ జనాలు సీఎం సీఎం అని అరవడం, ఎవరు ఆయన వాళ్ళ కార్యకర్తలు, ఈయనేమో మురిసిపోవడం, నెక్స్ట్ వెన్నుపోటు పార్టీ అని చెప్పేసి చెప్పడం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు, ఏం చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు కోయిలగూడెం వెళ్ళారు సార్, పొగాకు రైతుల కోసం వాళ్ళ కష్టాలను చెప్తాను అని చెప్పేసి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళింది ఒకటి, జరిగింది ఒకటి అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అసలు మీకేం అర్థమైంది ఆ టూర్ ద్వారా? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. సరే, ఆయనకి 11 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, కానీ ఆ పార్టీకి 40% ఓటు బ్యాంక్ సుమారుగా ఉంది. అంటే ఒక బలమైనటువంటి పార్టీకి ఆయన అధినేత. ఆయన నుంచి ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? సమస్యల్ని పరిష్కరిస్తారు, తమ సమస్యల్ని వింటారు, వాటికి పరిష్కారం చూపడానికి ప్రభుత్వం మీద పోరాడతారు అనేది ఒక నమ్మకం పెట్టుకుంటారు. ప్రతిపక్ష నాయకుడు వస్తున్నారు లేదా విపక్ష నాయకుడు వస్తున్నాడు అని అంటే తమ బాధని అర్థవంతంగా ప్రభుత్వానికి చెప్తే ప్రభుత్వం పరిష్కరిస్తుంది అని చెప్పి ఆశిస్తారు ఎవరైనా విపక్ష నాయకుడి నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కొయ్యలగూడెం వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? పొగాకు రైతులకి గిట్టుబాటు ధర లేదు అనేది, అది ఇష్యూ. నిజమే, గిట్టుబాటు ధర లేదు. గత 3-4 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పొగాకు రైతులు భారీగా నష్టపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది. అక్కడ వాణిజ్య శాఖ మంత్రితో మాట్లాడారు. 300 కోట్ల రూపాయలు ఆల్రెడీ అలాట్ చేస్తున్నాము, ప్రతి రైతుకి 50,000 రూపాయలు వడ్డీ లేకుండా ఇస్తాం, ఇది 2 సంవత్సరాల చెల్లించండి అని చెప్పి వెసులుబాటు కల్పిస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ పొగాకు బోర్డుకి కొన్ని ఆదేశాలు జారీ చేసి ఎంత ఇండెంట్ ఇస్తారో దానికి అనుగుణంగా పండించేలాగా ఏర్పాట్లు చేస్తాము అని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, రైతులు నష్టపోకుండా ఉండడానికి వాళ్ళు డీలర్లకు కొనేదానికి అలాగే గిట్టుబాటు ధరకు మధ్యలో గ్యాప్ ఎంతైతే ఉందో ఆ గ్యాప్ని క్యాలిక్యులేట్ చేసి ఎంతో కొంత సహాయం చేయాలి అనేది ఆలోచన చేస్తున్నారు. దాని మీద ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ కొన్ని ప్రపోజల్స్ తయారు చేసింది, కేంద్ర ప్రభుత్వంతో నెగోషియేషన్ చేస్తుంది. పొగాకు సమస్య లేదా పొగాకు రేటు పరిష్కారం కానీ లేదా దానికి సంబంధించినటువంటి అంశం కానీ ఎక్కడ చర్చించాలి? కేంద్ర ప్రభుత్వం దగ్గర చర్చించాలి. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు అది. పొగాకు రేట్ అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది సమస్య ఎలా ఉంది, దానికి మీరు పరిష్కారం చూపండి అని చెప్పి. పరిష్కారం ఎలా చూపాలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సిగరెట్ల మీద ట్యాక్స్ ఏదో పెంచారు, దాన్ని తగ్గించండి. ఆ ట్యాక్స్ పెంచినందువల్ల పొగాకు రేటు తగ్గింది. ఆ సిగరెట్ల మీద ట్యాక్స్ తగ్గిస్తే కనుక పొగాకు రేటు పెంచి కొంటారు అని చెప్పి వాళ్ళు నెగోషియేషన్ జరిపారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి, ఆయన వాణిజ్య శాఖ మంత్రితో మాట్లాడారు, సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కొయ్యలగూడెం వెళ్ళి కొయ్యలగూడెంలో రైతు సమస్యల మీద పోరాటానికి వాళ్ళ పక్షాన్ని నిలవడానికి వెళ్ళారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం, దాంట్లో డౌట్ లేదు. ఇంకా ఫోర్స్ఫుల్గా అర్థవంతంగా సమస్యను పరిష్కరించేలాగా ఆయన వెళ్ళాలి. ఆయన యాక్చువల్గా చేయాల్సిన పని ఏంటి? కొయ్యలగూడెం వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్తే సమస్యకు పరిష్కారం రాదు. ఆయన చేయాల్సింది ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో దానికి అదనంగా ముందుకు అడిగేసి ఆ సమస్యని పరిష్కరించేలాగా ఢిల్లీలో పోరాడాలి. ఒక విపక్ష నాయకుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా వాణిజ్య శాఖ మంత్రి కనీసం లెటర్ రాయాలి. ఆ లెటరు రాయటంతో పరిష్కారం కాకపోతే ఏం చేయాలి? ఢిల్లీ వెళ్ళాలి, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు కదా, ఆ ఎంపీల చేత క్వశ్చన్ వేయించాలి. ఎక్కడ? లోక్సభలో, రాజ్యసభలో. అప్పుడు ప్రభుత్వం నుంచి రిప్లై తీసుకోవాలి, వాణిజ్య శాఖ మంత్రి నుంచి. ఇది ప్రాసెస్. సమస్యకి పరిష్కారం చూపాలి అని నిజంగా చిత్తశుద్ధి ఉంటే
జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవరికైనా ప్రతిపక్ష నాయకుడు నేను చెప్పేది ప్రాసెస్లో వెళ్ళాలి. ఒక సమస్య పరిష్కరించడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లో వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, దానికి భిన్నమైనటువంటి పందాన్ని ఎంచుకుంటున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనం, రాజకీయాల కోసమే ఈ ప్రజా సమస్యలను కూడా ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తే ఆటోమేటిక్గా మీకు ప్రజల మద్దతు వస్తుంది. దానికోసం ప్రజా సమస్యల్ని రాజకీయ కోణం నుంచి చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే చేస్తున్నారు ఆయన. మరి ఆయనకి ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఆయనకి బలం ఉంది, పోరాడేటువంటి వయసు ఉంది, మీడియా ఉంది, అన్ని హంగులు ఉన్నాయి. అంటే సమస్యను పరిష్కరించే సామర్థ్యం కూడా ఉంది. కానీ అది చేయకుండా దాన్ని ఏం చేస్తున్నారు, వేరే రకంగా ఉపయోగిస్తున్నారు ఆయన. ఇప్పుడు కొయ్యలు కూడా వెళ్ళి ఆయన ఏం మాట్లాడారు, దానివల్ల ఉపయోగం ఏంటి, సమస్య పరిష్కారం అవుతుందా రైతులకి? సమస్య పరిష్కారం అయితే రాదుగా. ఇప్పుడు ఆడపోయి ఏమంటున్నారు, జగన్ 2.1 చూస్తారని అంటున్నారు. ఆడ పోయింది ఏంటి, పొగాకు రైతుల సమస్యల గురించి తెలుసుకోవడానికి, దానికి పరిష్కారం ఏంటి అనేది చెప్పడానికి పోయారు. అసలు హైలైట్ ఏంటంటే సార్, ఆయన మాట్లాడుతుంది అక్కడ ఉన్న రైతులకే వినబడాలి. కనీసం ఆయన మాట్లాడుతుంది మీడియాలో వింటున్నా మనకే కొంచెం కొంచెం వినపడుతుంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సీఎం అనేది అదొక స్టైల్ అయిపోయింది. మరి ప్రశాంత్ కిషోర్ అలవాటు చేసినటువంటి ఒక జాడ్యం. అదే చావులకు పోయినా సీఎంఏ, పెళ్లిలకు పోయినా సీఎంఏ, రైతుల సమస్యకు పోయినా సీఎంఏ, పరామర్శలకు పోయినా సీఎంఏ. ఏంటి అది అసలు? పబ్లిక్ అమాయకులు కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ సమస్యలు, అసలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంది? మీ ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో లేదా లోక్సభలో ఉన్నారు, వాళ్ళ చేత క్వశ్చన్ వేయించండి. ఎందుకు పొగాకు కొంటారు మీరు, మా రైతులు నష్టపోతున్నారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, తన హయాంలో పొగాకు రేటు అద్భుతంగా ఉంది, ఇప్పుడు లేదు అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయామైనా, చంద్రబాబు నాయుడు గారి హయామైనా, ఇంకొక హయామైనా మార్కెట్ ఎక్కడ డిపెండ్ అయి ఉంటుంది? ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది పొగాకు రేటు. ఇది ప్రతి రైతుకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? తెలుసు. కాకపోతే దాన్ని రాజకీయంగా ఫ్లేవర్ చేసుకోవాలి, రాజకీయంగా ఉపయోగించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తే రైతులకు రేట్లు ఉండవు అనేటువంటి కోణంలో తీసుకెళ్లి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాదు, ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. మీరు ప్రజా సమస్యల పట్ల పరిష్కారం తీసుకు వెళ్ళండి. మీరు వెళితే ఆటోమేటిక్గా మీకు ప్రజల మద్దతు వస్తుంది. కానీ మీరు అలా వెళ్ళట్లేదు. అక్కడేదో నేరోగా మీరు ఆలోచించి వెళ్తున్నారు. అలా కాకుండా మీరు ఇప్పుడు నిజంగానే ఆయన టైంలో కిలో 400 నుంచి 410 రూపాయలు, 420 రూపాయల దాకా కూడా వెళ్ళింది. నిజమేది. సగటున ఆయన హయాంలో దాదాపు 290 నుంచి 300 రూపాయల దాకా సగటు పొగాకు రేటు కిలోకి లభించింది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు, వాస్తవం కూడా. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇంటర్నేషనల్ గా యుద్ధాలు జరుగుతున్నాయా? ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్సెస్ చేస్తున్నారా? రకరకాలుగా ఈక్వేషన్స్ మారిపోతున్నాయా? అంతర్జాతీయంగా మారుతున్నప్పుడు దాని ఎఫెక్ట్ పొగాకు మీద కూడా ఉంటుంది. అన్ని వస్తువుల మీద ఉన్నట్టు పొగాకు మీద కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటి, కిలోకి 189 రూపాయలు, 190 రూపాయలు, మ్యాక్సిమం 240 రూపాయలు ఇంతే లభిస్తుంది. ఇది ఖచ్చితంగా పొగాకు రైతులకి నష్టం, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళకి న్యాయం చేయాల్సిందే. చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, కిలో 200 రూపాయలు తగ్గకుండా మీరు కొనాలి అని చెప్పి మీటింగులు పెట్టి ప్రభుత్వం వైపు నుంచి టొబాకో బోర్డు వాళ్ళని పిలిచారు, అలాగే రైతు ప్రతినిధులను పిలిచారు, వాళ్ళతో మాట్లాడారు, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు వాణిజ్య శాఖ మంత్రితో కూడా మాట్లాడారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కదా, ప్రభుత్వం ప్రయత్నాలు. మీరు దీనికి అడిషనల్ గా మీరు ఏదైనా చేస్తే దానికి పరిష్కారం వస్తుంది. మీరు పోయి రాజకీయ సభలు పెట్టుకుంటే పరిష్కారం ఎట్లా వస్తుంది? ప్రజా సమస్యలకి, రైతు సమస్యలకి కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా 200 రూపాయలకి సగటు చెప్తున్నాడు ఆయన. 200 రూపాయలు సగటు ఉండేలాగా మీరు కొనాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి, హైయెస్ట్ 240 రూపాయల కన్నా రావట్ల కిలో. 440 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 420 కిలోకి వచ్చేది, ఇవాళ 240 రూపాయల కన్నా బ్రైట్ రకం రావట్లా. మీడియం రకం 190 రూపాయలు కూడా రావట్లా. ఇక లో గ్రేడ్ వచ్చేసి ఇంకా 110 రూపాయలు కిలో కొంటున్నారు. సగటును వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికంటే కూడా తక్కువగా ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు,
కేంద్ర ప్రభుత్వం ఏదో మేము ఇదిగో ఇన్ని 300 కోట్లు ఇస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు చేయాల్సింది ఏంది? మార్కెట్ కూడా అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మార్కెట్ కూడా అవసరం లేదు. టొబాకో బోర్డు ఉంది పొగాకు రైతులకి. ఈ పొగాకు రైతుల్ని ఆదుకోవడానికి ఫండ్ని కలెక్ట్ చేస్తుంది టొబాకో బోర్డు కొన్ని దశాబ్దాలుగా. అది యాక్చువల్గా టొబాకో బోర్డు కొనాలి. రైతులకి గిట్టుబాటు ధర లభించినప్పుడు పొగాకు బోర్డు కొనాలి. పొగాకు బోర్డు మీద ఒత్తిడి చేయాలి. మీరు పొగాకు బోర్డు దగ్గర అట్లీస్ట్ గుంటూరులో పొగాకు బోర్డు ఉంది, అక్కడైనా ధర్నా చేయాలి కదా, కొన్ని నిరాహార దీక్ష చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే టొబాకో బోర్డు దగ్గర నిరాహార దీక్ష చేయాలి, లేదా జంతర్ మంతర్ దగ్గర చేస్తే ఇంకా మంచిది. అది చిత్తశుద్ధిగా సమస్య పరిష్కారం చేసేటువంటి దిశ. అటు కాకుండా కొయ్యలగూడి వెళ్ళిపోయి బల ప్రదర్శన చేసి ప్రతి ఏ ఇష్యూ వచ్చినా జైల్లో పరామర్శించడానికి పోయినా బల ప్రదర్శన. మనం చూసాం కదా సిదిరి అప్పలరాజు విషయంలో. దేనికి బల ప్రదర్శన, దేనికి చేయకూడదు అనేదానికి కేటగారికల్గా ఒక స్పష్టత ఉండాలి. ఎక్కడికి పోయినా నీకు బల ప్రదర్శన సీఎం అని అర్పించుకుంటే సమస్య పరిష్కారం ఎక్కడొస్తుంది? కొన్ని రోజులు వెగటు పుడుతుంది చూసే వాళ్ళకి కూడా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి సామర్థ్యం ఉంది, దాన్ని దుర్వినియోగపరుస్తున్నారు అని అంటా నేను. లేదంటే ఆయన సమస్య పరిష్కారం చేయగలరు. ఆయన కూర్చుంటే యంత్రమంతా దగ్గరికి పోయి ఢిల్లీలో ప్రభుత్వం మాట్లాడదా, సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడదా? సెంట్రల్ గవర్నమెంట్ కదా దీనికి పరిష్కారం చూపించాల్సింది. ప్రజెంట్ పార్లమెంట్ జరుగుతుంది. అట్లీస్ట్ పార్లమెంట్ మీద మీరు పార్లమెంట్లో క్వశ్చన్ వేయించట్లా. ఏం క్వశ్చన్ వేపిస్తున్నారు మీ ఎంపీల చేత? చికెన్ ఎక్కువ రేటు ఉంది మా జిల్లాలో, లేదంటే మా కాన్స్టిట్యూన్సీలో చికెన్ ఎక్కువ రేటు ఉంది, లేదంటే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత ఉన్నాయి. ఇది కాదు కదా. సో కాబట్టి దయచేసి ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యతాయుతంగా కనుక వ్యవహరిస్తే న్యాయం జరుగుతుంది. ఆ దిశగా వెళ్ళాలి అనేది ఆ సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఆ టీం అని చెప్పి మనం కోరుకుంటాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.